హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము యూట్యూబ్ ఐడియాస్ మనకి ఎలాంటి టైంలో వస్తాయో తెలుసా? సో నేను ఈ వీడియోలో అదే చెప్పబోతున్నా మీకు యూట్యూబ్ ఐడియాస్ ఎలాంటి టైంలో వస్తాయి అనేసి. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని చూస్తుంటే కనుక ఎవరైనా కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీకు ఈ వీడియో ఫుల్ చూసి ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయాలి. అలాగే మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ చూస్తేనే నేను చెప్పేది ఏదైనా కానీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనము యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటామంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఐడియాస్. మనకి యూట్యూబ్ ఐడియాస్ కోసమే మనము చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మీరు యూట్యూబ్ చేస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! యూట్యూబ్ ఐడియాస్ కోసం మనము అప్పటికప్పుడు వీడియోస్ చేయాలి అనుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు ఐడియాస్ అనేది రావు. ఆ ఐడియాస్ కోసం మనము యూట్యూబ్‌లో అంతా చెక్ చేస్తాం. ఎలాంటి వీడియోస్ చేయాలి? ఎలాంటి వీడియోస్ చేయకూడదు? ఇలా మనము యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేసుకొని ఓపెన్ టైం అనేది చాలా వేస్ట్ చేస్తాం కదా! అలా వేస్ట్ చేసుకోకుండా టైంని మనము ఐడియాస్‌ని మనము మొదలే బుక్‌లో రాసి పెట్టుకునేస్తే గనక ఎప్పుడైనా మనము వీడియో చేయాలనుకుంటే మనము మొదలే బుక్‌లో రాసి పెట్టుకుంటాం కాబట్టి ఏదైనా మీరు వీడియో చేయాలనుకుంటే ఆ నేమ్‌ని చూసుకొని మీరు ఆరాంగా అప్పటికప్పుడు వీడియో అనేది చేసుకోవచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా. అయితే మనకి ఎలాంటి టైంలో ఇలాంటి ఐడియాస్ వస్తాయి యూట్యూబ్ ఐడియాస్ కానీ అనేసి చెప్తానిప్పుడు. మనకి యూట్యూబ్ ఐడియాస్ అనేది మనము అప్పటికప్పుడు ఆలోచిస్తే రావు గైస్, నిజంగా చెప్తున్నా. అప్పటికప్పుడు మనము ఆలోచిస్తే యూట్యూబ్ ఐడియాస్ ఏ వీడియో చేయాలి, ఏ వీడియో చేయకూడదు అనేసి మనకి అప్పటికప్పుడు ఐడియాస్ అనేది నిజంగా చెప్తున్నా రానే రావు. నేను ఆల్రెడీ ట్రై చేసి చూసాను. సో నేను కూడా 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా కాబట్టి యూట్యూబ్‌లో నాకు అనుభవం అయినది నేను మీకు షేర్ చేసుకుంటున్నా. ఓకేనా? మనకి యూట్యూబ్ ఐడియాస్ అనేది ఎప్పుడొస్తాయి తెలుసా? మనము వర్క్ అనేది చేస్తూ ఉంటాం కదా! అంటే ఎగ్జాంపుల్ మనము వంట చేస్తూ ఉంటాము. అలాగే పాత్రలు తోముతూ ఉంటాము. బట్టలు ఉతుకుతూ ఉంటాము. ఇంట్లో చెత్త తోస్తూ ఉంటాము. అలాంటి టైంలో మనకి యూట్యూబ్ ఐడియాస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి గైస్. నేను నిజంగా చెప్తున్నా. నేను ఇలాగే చేస్తాను. నాకెప్పుడైనా మనము ఇంట్లో ఎక్స్‌ట్రా వర్క్ అంటే యూట్యూబ్ గురించి కాకుండా మనము ఏదైనా ఎక్స్‌ట్రా వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి. అప్పుడు మనము ఏం చేయాలో తెలుసా? ఒక బుక్ తీసుకునేసి ఆ బుక్‌లో మనకి వచ్చిన ఐడియాస్‌ని మనము నోట్ చేసుకునేసి పెట్టుకునేసేయాలి. అప్పటికప్పుడు మనకి ఐడియాస్ అనేది రావు. ఇలా నోట్ చేసుకొని పెట్టుకుంటే గనక టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోస్‌ని మనము ఫాస్ట్‌గా చేసుకునేయొచ్చు. ఇంకా టైం వాల్యూ అనేది మీకు తెలుసు కదా! టైంని మనము వేస్ట్ చేసుకోకూడదు. ఉన్న టైంని యూజ్ చేసుకోవాలి. వెళ్ళిన టైం మనకి తిరిగి రాదు కాబట్టి సో, ఒక్క మినిట్ కూడా టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఇంకా ఎలాంటి టైంలో మనకి ఐడియాస్ అనేది వస్తాయి తెలుసా? మార్నింగ్ మనము 5 లేదా 4:00కి అనేది లేస్తూ ఉంటాం కదా! లేకపోతే కనీసం ఒక 5:30 కన్నా లేవడానికి ప్రయత్నించండి. అలాంటి టైంలో మనకి నిశ్శబ్దంగా ఉంటది. ఎవ్వరి సౌండు ఉండదు కాబట్టి అప్పుడు ఒంటరిగా కూర్చుంటే అలాంటి టైంలో మనకి ఐడియాస్ అనేది ఇంకా మంచిగా వస్తాయి. నిజంగా చెప్తున్నా. కనీసం మీరు ఇప్పటి వరకు లేకుండా ఉంటే గనక కనీసం ఇప్పటి వరకు అయినా ఒక 5:30 కన్నా లేవడానికి ప్రయత్నించండి. నిజంగా చెప్తున్నా. ఆ టైంలో కూడా ఎక్కువ ఐడియాస్ అనేది మనకి మంచిగా వస్తాయి. ఇంకా ఎలాంటి టైంలో మనకి ఐడియాస్ అనేది వస్తాయి తెలుసా? అంత వర్క్ ఏ వర్క్ అయినా కానీలెండి అంతా ఫినిష్ చేసిన తర్వాత మనము కోసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాం కదా! సో, రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఒంటరిగానే కూర్చుంటాము. అలాంటి టైంలో కూడా మనకి ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి. మనము యూట్యూబ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదంతకదే మనకి ఇలాంటి కంటెంట్ మీద వీడియోస్ చేస్తే జనాలు చూస్తారేమో అనేసి మనకే ఐడియాస్ అనేది అలాంటి టైంలో వస్తూ ఉంటాయి. ఆ ఐడియాస్‌ని మనము ఒక బుక్‌లో రాసుకోవాలి. అప్పటికప్పుడు మనము వీడియో చేయడానికి అవ్వదు కదా! సో, అలా అందుకనే చెప్తున్నా. ఒక బుక్‌లో రాసి పెట్టుకునేసి మీరు ఎప్పుడైనా వీడియోస్ చేయాలి అనుకుంటే అప్పుడు ఆరాంగా మీరు మీరు నోట్ చేసుకున్న పాయింట్ మీద చూసుకొని ఫాస్ట్‌గా మీరు వీడియోస్ అనేది చేసుకునేయొచ్చు. అప్పటికప్పుడు మనము వీడియోస్ చేయాలంటే ఐడియాస్ వచ్చినప్పుడే మనము వీడియోస్ చేయాలంటే అవ్వదు. మళ్ళీ మనము వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటాం. మనకి ఏదైతే ఐడియాస్ వస్తాయో ఆ ఐడియాస్ టక్‌మని మనకి ఐడియాస్ అనేది రావు. అందుకనేసి చెప్తున్నా. ఒక బుక్‌లో నోట్ చేసుకొని పెట్టుకునేస్తే గనక సో, ఎప్పుడైనా వీడియోస్ చేయాలనుకుంటే ఫాస్ట్‌గా ఆ పాయింట్స్‌ని చూసుకునేసి వీడియోస్ అనేది ఫాస్ట్‌గా చేసుకునేయొచ్చు. ఇంకా సో, తెలుసు కదా! ఇలాంటి టైంలో అయితే మనకి యూట్యూబ్ ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.
ఎందుకు నేను పదే పదే మీకు నోట్ చేసుకోండి, వచ్చిన ఐడియాస్‌ని నోట్ చేసుకోండి ఒక బుక్‌లో అనేసి చెప్తున్నాను అంటే, నేను ఫస్ట్ ఇలాగే ఐడియాస్ అనేది నాకు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఐడియాస్ అనేది బాగా వస్తుండే యూట్యూబ్ ఐడియాస్. మళ్ళీ నేను యూట్యూబ్ వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఐడియాస్ అనేది అప్పటికప్పుడు ఫాస్ట్‌గా రానే రావు. నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఐడియా అనేది వస్తున్నో, మళ్ళీ వీడియో చేసే వెళ్ళినప్పుడు ఆ ఐడియా అనేది గ్యాప్‌మే వస్తుండలే. సో, అందుకే నేను ఈ నిర్ణయం అయితే తీసుకుంటిని. సో, ఒక బుక్‌లో నోట్ చేసుకునేసి మనము ఎప్పుడైనా కానీలే వీడియో చేసినప్పుడు ఆ పాయింట్‌ని చూసుకునేసి వీడియో టక్‌మని చేసుకునేయొచ్చు కదా! అనేసి ఇలా అయితే నేను ట్రై చేశాను. అంతే. సో, మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతది అనేసి నేను మీకైతే చెప్పాను. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయాలి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీరు లైక్ కూడా చేయాలి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.